యాహ్! అండి. ఐ విల్ డూ ప్రశాంత్ దిస్. గారు. ప్రశాంత్ గారు. యాహ్! దిస్ ఈస్ ప్రశాంత్. యాక్చువల్లీ మీతోటి లాస్ట్ టైమ్ మీకు కాల్ చేశానండి. మేబీ బిజీ మీరు ఉండుంటారు. నేను ఓకే. సండే ఈవినింగ్ చేశాను. ఓకే. ఐ విల్ కాల్ యూ బ్యాక్ అగైన్. నేను ఇన్‌స్టాలో ఈ రివ్యూస్‌లో నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అది అది ఇక్కడ దొరికిందండి. ఎగ్జాక్ట్‌గా. ఏం అండ్ మీ చెప్పే మీ సినారియో మీది స్టైల్ డిఫరెంట్ ఉన్నది సార్. అంటే అందరికి అర్థమయ్యేలాగా లైక్ సపోర్టర్, రెసిస్టెన్స్ అంటే అందరూ స్పైక్స్ అన్ని కనెక్ట్ చేస్తే సపోర్ట్, రెసిస్టెన్స్ ఇట్లా చెప్పేస్తారు. అంటే మీరు బిల్డింగ్ ఫ్లోర్స్ తోటి చెప్పడము అండ్ ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం అవి క్రికెట్ స్కోర్ తోటి కంపేర్ చేయడం. అంటే ఈజీగా వెళ్ళిపోతది బ్రెయిన్‌లోకి. వి నో నీడ్ టు లిజన్ ద రికార్డింగ్ వీడియోస్ అగైన్. సో, అది బాగా నచ్చింది సార్. భాగ్య అండ్ గారి ఇంటరాక్షన్ సారీ? భాగ్య గారి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంది? కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ యాహ్! అవ్వచ్చు. యాహ్! భాగ్య గారు పింగ్ చేస్తూనే ఉంటారండి. ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్లీజ్ సెండ్ ద స్క్రీన్ షాట్స్. యాహ్! ఆ ఫాలో అప్ కొంచెం మోటివేషన్ అండి. ఒకసారి మేము ఎప్పుడన్నా మర్చిపోయినా కూడా అంటే ఇప్పుడు మేము మనీ కట్టినాము మాకుండాలి. మేము నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుండి పుల్ చేయాలి అని. కాకపోతే మీ క్లాసెస్‌లో ఎట్లుంటదంటే మీకే రివర్స్‌లో ఉంటది. అసలు వీళ్ళకి అర్థమవుతుందా లేదా? ఎవరు మాట్లాడట్లేదేంటి? మాట్లాడండి అని మీరే రివర్స్‌లో మమ్మల్ని అడుగుతా ఉంటారు. సో, ఆ ఇంట్రెస్ట్ బాగా నచ్చింది. ఎనీవన్ ఫస్ట్ టైమ్ ఇప్పటివరకు అండ్ యాహ్! చాలా మందిలో మీరొక్కరైనా గుర్తించారు. రైట్? యాహ్! యాహ్! అండ్ బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ గ్రాఫ్, ఆ వీడియోస్ అవి చూస్తా ఉంటే స్క్రీన్ చూస్తా ఉంటే మీరు చెప్పేటియన్నీ గుర్తుకొస్తా ఉంటది. ఇక్కడ కింద ఆటో బ్లాక్ ఉంటది. దీన్ని టచ్ చేయి మళ్ళీ పైకెళ్తది. పైనుండి మళ్ళా పుల్ బ్యాక్ అయితది. అది చూస్తా ఉంటే మీ మీ వాయిస్ ఇట్లా బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటది. ఓకే. వి ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అనిపిస్తది. ఫైన్ సార్. ఐ థింక్ యూ హావ్ రైట్. క్లియర్లీ డన్. మేబీ ప్రాక్టికల్‌గా రేపటి లైవ్ సెషన్స్‌లో చూస్తే ఇంకా ఎగ్జాక్ట్‌లీ. ఇంకా కొంచెం ఇంకా ఎగ్జాక్ట్‌లీ. బూస్టప్ వస్తది మాకు కూడా. ఎలా ఉందండి? ఏదైతే మీరు చూసొచ్చారో ఎగ్జాక్ట్‌లీ అలానే ఉందా? లేదా ఏదైనా మార్పులు, చేర్పులు యాహ్! ఏమైనా యాహ్! సేమ్ అంటే అంటే మీ మీ మార్కెటింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉన్నది సార్. అంటే మార్కెటింగ్ ఇప్పుడు అంటే కొన్ని కాన్సెప్ట్స్ చూపించడము, ప్రాఫిట్ అండ్ లాసెస్ చూపించడము, స్క్రీన్ షాట్ పెడతారు కదా! ఓకే. మా స్టూడెంట్స్‌కు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చిందని. మీ మార్కెటింగ్ స్టైల్ ఎట్లా ఉన్నదంటే స్టూడెంట్స్ నుండి రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్‌ని పోస్ట్ చేశారు. అంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే కదా! హ్మ్. సో, అది విని ఇంకా తొందరగా జాయిన్ కావడానికి అది కూడా ఇంకొక రీజన్. రైట్. అంటే అండ్ నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కంప్లీట్‌గా తెలవని వాళ్ళే కదా వచ్చేది. సో, అది ఇంకా ప్లస్ అయిపోయింది.